విజువల్ బేసిక్ అప్లికేషన్ని డెవలప్ చేసేదానికి మెయిన్గా ఇక్కడ 3 స్టెప్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ డ్రా చేయడం ఎలా అనేది ఫస్ట్ థింగ్. అంటే మన అప్లికేషన్కి కావాల్సిన మెయిన్ లుక్ అంతా కూడా అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెషన్లో మనం ఎలా అనేది చూస్తాం ఇవంతా కూడా. మరి ఆ యూజర్ ఇంటర్ఫేసెస్కి అంటే కంట్రోల్స్, ఫామ్స్ వీటికన్నిటికి కూడా ప్రాపర్టీస్ అంటే వాటికి కావాల్సిన సెట్టింగ్స్ అంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చేంజ్ చేసేదానికి కావాల్సిన సెట్టింగ్స్ అంతా కూడా పెడతాం అన్నమాట ప్రాపర్టీస్ ద్వారా. సో వన్స్ డ్రా చేసాం, తర్వాత ప్రాపర్టీస్ సెట్ చేసాం, ఫైనల్గా కోడ్ రాయాలి. ఏ కోడ్ ఏ ఈవెంట్ కింద రాయాలి, ఏ సిచ్యువేషన్లో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలనే దాన్ని బట్టి ఏ కంట్రోల్ కింద ఏ ఈవెంట్ కింద రాయాలని మనం కోడ్ని అటాచ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ దాకా ప్రోగ్రామ్ మొత్తం డిజైనింగ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ప్రోగ్రామ్ రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవడం అది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, మరి ఇక్కడ ఐడిఈ అని ఉంటుంది విజువల్ బేసిక్లో, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మరి ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటే మనం విజువల్ బేసిక్ అప్లికేషన్స్ డెవలప్ చేసే ఎన్విరాన్మెంట్ ఏరియా అనమాట. సో మరి ఈ ఐడిఈలో నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఈ కాంపోనెంట్స్ అన్నిటిని యూజ్ చేసుకునే మనం విబి అప్లికేషన్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. వాటిల్లో ఏ కాంపోనెంట్ ఎప్పుడు కావాల్సి ఉంటే మనం ఇప్పుడు వ్యూ చేసుకొని వాటిలో మనకు కావాల్సిన ఇన్పుట్స్, అవుట్పుట్స్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఐడి కాంపోనెంట్స్లో మెనూ బార్ మీకు అందరికీ తెలిసిందే. మెనూ బార్ టాప్లో ఉంటుంది, విండో యొక్క టైటిల్ బార్ కింద మెనూ బార్ ఉంటుంది. అట్లానే కాంటెక్స్ట్ మెనూస్, మౌస్ని రైట్ క్లిక్ చేస్తే మీ విజువల్ బేసిక్లో ఏ ఆబ్జెక్ట్ కింద రైట్ క్లిక్ చేశారో అక్కడ కాంటెక్స్ట్ మెనూ అనేది రావడం జరుగుతుంది. కాంటెక్స్ట్ మెనూలో ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ కావాల్సి ఉంటే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. మౌస్ని రైట్ క్లిక్ చేస్తే వచ్చేదే కాంటెక్స్ట్ మెనూ. మరి టూల్ బార్, మెనూ బార్కి షార్ట్ కట్టే టూల్ బార్. సో ఫ్రీక్వెంట్గా వాడే ఆప్షన్స్ అన్నీ కూడా టూల్ బార్స్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అనేది ఒక హైరార్షియల్ మేనర్లో ఉండే ఒక విండో అనమాట. దీంట్లో మీరు మీ అప్లికేషన్లో ఏ ప్రాజెక్ట్స్ వాడుతున్నారు, ఆ ప్రాజెక్ట్స్ యొక్క నేమ్స్ ప్లస్ ఆ ప్రాజెక్ట్స్ కింద ఏ ఫామ్స్ ఉన్నాయి, ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, ఇవంతా కూడా లిస్ట్ రావడం జరుగుతుంది. మీరు ఏ ఫామ్లోకి వెళ్ళాలి, ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి అనేదాన్ని ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ విండో. ప్రాపర్టీస్ విండో అనేది మీ యొక్క ఆబ్జెక్ట్స్కి సంబంధించిన అంటే కంట్రోల్స్కి, ఫామ్స్కి వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ సెట్టింగ్స్ పెట్టుకునే ఏరియానే ప్రాపర్టీస్ విండో అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఫామ్ లేఅవుట్ విండో. మీ యొక్క ఫామ్ రన్ చేసినప్పుడు దాని యొక్క లేఅవుట్ ఎట్లా ఉండాలి, ఏ ఏరియా ఉండాలి అనే దాన్ని చూపించే విండోనే ఫామ్ లేఅవుట్ విండో. లేఅవుట్ అడ్జస్ట్మెంట్ అనమాట. మరి టూల్ బాక్స్. ఈ టూల్ బాక్స్లో ఇంటర్ఫేస్ ఐటమ్స్ లిస్ట్ అంతా కూడా ఉంటుంది. అంటే కంట్రోల్స్ లిస్ట్ మొత్తం ఉంటుంది. అది స్టాండర్డ్ కంట్రోల్స్ కావచ్చు, యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్ కావచ్చు, మొత్తం ఉంటాయి. ఏ కంట్రోల్ కావాలో ఆ కంట్రోల్ మీద మౌస్ క్లిక్ చేసి మీరు మీ ఫామ్ మీద వాటిల్ని ఆ కంట్రోల్ని డ్రా చేసుకొని మీ ఫామ్ యొక్క డిజైనింగ్ని పెట్టుకోవచ్చు. తర్వాత ఫామ్ డిజైనర్. ఈ కంట్రోల్స్ అన్నింటినీ డ్రా చేసుకునే మెయిన్ లేయర్నే ఫామ్ డిజైనర్ అని చెప్పేసి అంటాం. ఫామ్ ఒక విండో టైప్లో ఉంటుంది. దాంట్లోనే మీ అప్లికేషన్ని మీ యొక్క ఆ ఫామ్ యొక్క మొత్తం లుక్ని డిజైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బ్రౌజర్. సో మీ విజువల్ బేసిక్లో ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఏ మెథడ్స్
లేదంటే రిలేటెడ్ ఈవెంట్స్ ఇవంతా కూడా ఏమేమి ఉన్నాయో లిస్ట్ మొత్తం వస్తుంది. మీరు ఆ ఆబ్జెక్ట్ బ్రౌజర్లో వాటినంతా కూడా వాచ్ చేసుకొని బ్రౌజ్ చేసుకొని మీరు మీ అప్లికేషన్లో యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్ విండో, లోకల్ విండోస్, వాచ్ విండోస్ ఇవన్నీ కూడా డీబగ్గింగ్లో యూజ్ అవుతాయి. మీకు మీ ప్రోగ్రాంలో ఉండే వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని చెకప్ చేసుకునేదానికి, లేదంటే ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా టెస్ట్ చేసుకునేదానికి, వీటికంతా కూడా ఈ ఇమీడియట్ విండో, వాచ్ విండో, లోకల్ విండో ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. అవి సపరేట్ టాపిక్లో వస్తాయి మీకు డీబగ్గింగ్ అనే టాపిక్లో లాస్ట్లో. సో మరి ఈ ఐడిఈ కాంపోనెంట్స్ అంతా కూడా ఎలా మీరు వ్యూ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేదంతా నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. మొత్తం విజువల్ బేసిక్, ఇంతకు ముందర చెప్పిన విజువల్ బేసిక్ ఎన్విరాన్మెంట్ అంటే విజువల్ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ అంటే ఏంది, ఫామ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా కోడింగ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఇవంతా కూడా ప్రాపర్టీస్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవంతా కూడా లాస్ట్ సెషన్లో మనం ఏవైతే చెప్పుకున్నామో వాటిల్ని ప్లస్ ఇప్పుడు ఐడిఈ కాంపోనెంట్స్ని కలిపి డైరెక్ట్గా నెక్స్ట్ మనం విజువల్ బేసిక్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఈ ప్రాజెక్ట్స్ని వీటిలంతా కూడా ఎలా ఓపెన్ చేసి వాటితోటి సింపుల్గా ఎలా వర్క్ చేసుకోవాలనే దాన్ని నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే.